హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డే అంతా ప్యాకప్ అనమాట. మార్నింగ్ లేవగానే ఒక టీతో చిల్ అవుతాం కదా. టీ కాఫీలు ఆరోగ్యానికి మంచివి కాదంటారు, బట్ నాకు టీతోనే డే స్టార్ట్ అవుతుంది. టీ లేదంటే చచ్చిపోతానేమో కానీ టీ మాత్రం స్టాప్ చేయను. మా అన్నయ్య కూడా అంతే, టీ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు టీ తాగుతాడు ఒక డేలో. జాబ్ అయినా బంద్ చేస్తాడేమో కానీ టీ అయితే మానను అంటాడు. నేను ఇక్కడ రెసిపీని షేర్ చేయడం లేదు, ఓరల్గా చూపిస్తున్నాను. ఇక్కడ బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్కి కాంబినేషన్గా చికెన్ అన్నమాట. మసాలా దినుసులు కొంచెం దంచుకొని కలుపుకుంటాను. అన్నీ వేసి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసుకొని వేగాక వాటర్ యాడ్ చేసి అండ్ సాల్ట్ వేసి ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడితే రైస్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మాడిపోతుంది అన్న టెన్షన్ ఉండదు కదా. నెక్స్ట్ ఇక్కడ చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటేబుల్ కర్రీ కంటే చికెనే ఈజీగా అనిపిస్తుంది నాకు. వెజిటేబుల్స్ కట్ చేయాలంటే గంటల టైం పడుతుంది. నాన్ వెజ్ రెసిపీసే చాలా ఈజీగా అనిపిస్తాయి, అవి తొందరగా అయిపోతాయి కూడా చేయడము. అండ్ కారం, ఉప్పు, పసుపు, మసాలా, ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా అన్నీ కలిపేసి పక్కన పెట్టేసి మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే, తర్వాత ఇక్కడ నేను యూజ్ చేసే ఆయిల్స్ ఇది ఎద్దు గానుగ నూనె, పల్లి నూనె. ఈ కడాయిలో అలా కొంచెం ఆయిల్ వేసేసుకొని నార్మల్ నూనె కంటే ఇది తక్కువనే పడుతుంది. ఈ ఆయిల్, ఈ పల్లి నూనె ఆయిల్ తక్కువనే పడుతుంది. ఇలా ఈ మిశ్రమాన్ని అందులో కలిపేసుకొని అలా కాసేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి మసాలా వేసి ఉడికాక కొత్తిమీర చల్లి దించేసుకోవాలన్నమాట. అండ్ కట్ చేస్తే ఇక్కడ సకినాల ప్రవాసనం జరుగుతుంది. సకినాల కోసం బియ్యం గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఇలా ఒక గంప తీసుకొని బియ్యం వేసి నీరు వడిచే వరకు ఉంచి వేరొక క్యాన్లోకి తీసుకొని వెంటనే బియ్యం ఆరకముందే పిండి పట్టియాలి. బియ్యం ఆరినే అంటే బిస్కెట్ అవుతుంది, బియ్యం ఆరకూడదు. ఆ పిండిలో ఉప్పు, నువ్వులు, ఓమ వేయాలి. నూనె నేను 6 కిలోల పిండికి 1.5 కేజీ నువ్వులు తీసుకున్నాను. మీరు కేజీకి 1/2 కేజీ నువ్వులు పోయండి. నేను 6 కిలోల పిండికి ఉప్పు టీ గ్లాస్ నిండా పొర్లేటట్టుగా తీసుకున్నాను. మీరు 3 కేజీ పిండి తీసుకున్నట్లయితే అందులో హాఫ్ తీసుకోండి. ఓమ 6 కిలోలకు 60 గ్రాముల ఓమ తీసుకున్నాను. అంటే కేజీకి 10 గ్రాములు తీసుకోండి, సరిపోతుంది. తర్వాత కొంచెం పిండిని కలుపుకుంటూ ఇలా చేయాలి. మొదట అప్పకి ఇలా పిండితో గౌరమ్మ చేయాలి. గౌరమ్మ చేసి బొట్టు పెట్టేస్తే సరిపోతుంది. ఇలా 2-3 చేస్తే తొందర అవుతుంది. ఒక్కరు చేస్తే మాత్రం అది కానిపోని పని. ఒక్కరు చేస్తే మొదట చేసినవి ఆరిపోతాయి, తర్వాత చేసినవి ఆరవు చేయడానికి తొందరగా. ఒకరు చేస్తే మాత్రం ఒక క్లాత్ నిండిన తర్వాత కడాయి పెట్టి కాల్చుకోవాలి. వెంటనే అస్సలు కాల్చకూడదు, ఎందుకంటే అవి ఆరాలి. ఆరిన తర్వాత మాత్రమే కాలవాలన్నమాట. అప్పుడే మంచిగా వస్తాయి, అంటే క్రిస్పీగా ఉంటాయి. లేదంటే మెత్తగా అలా ఉంటాయి, తినడానికి అంత బాగోదు. తర్వాత ఈ క్లాత్ అయితే ఎండింగ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ క్లాత్లో వేయాలి. ఒక
ఒక క్లాత్‌కి అంటే ఒక బెడ్‌షీట్ అనుకుంటే అందులో 2½ కేజీ పిండిని పోయగలం. అండ్ నెక్స్ట్ ఇలా తర్వాత పలుచని ఒక సలాతంతో తీస్తే ఈజీగా వస్తాయి. అండ్ ఇక్కడ రెండో బెడ్‌షీట్ ఎండింగ్‌కొచ్చింది. నేను ఇదొక 7 మినిట్స్ వీడియోగా పెట్టాను గానీ, ఈ ప్రవాసనం అంతా ఒక కేజీకి ఒక 2 అవర్స్ టైం పడుతుంది కావచ్చు. ఇలా అని ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది ఒక కేజీకి. అలా 5-6 అవర్స్ అయితే పట్టింది. ఇలా ఇది థర్డ్ బెడ్‌షీటు. ఇందులో ఒక కేజీ పోసామనుకుంటా. ఇలా పలుచని ఒకటి సలాతంలాగా తీసుకొని చిన్నవి పైన పెట్టుకోవాలి, పెద్దవి మాత్రం కింద పెట్టుకోవాలి, లేదంటే బ్రేక్ అవుతాయి అన్నమాట. ఈ ఫస్ట్ క్లాత్ అయిపోయింది. ఇలా బాండి పెట్టుకొని అందులో ఒక 2 లీటర్స్ ఆయిల్ అయితే పడుతుంది. 6 కేజీ కదా, 2 లీటర్స్ ఆయిల్ అయితే పడుతుంది. అంటే ఇది మిగిలినా కానీ మనం తర్వాత ఇంకా మళ్ళీ ఏమైనా అప్పాలు చేయాలనుకుంటే, పిండి వంటకాలు చేయాలనుకుంటే మళ్ళీ అందులోనే కాల్చుకుంటే అయిపోతుంది. ఇలా బాండిలో ఆయిల్ చాలా కాలాలి, లేదంటే అంత మెతక ఉంటాయి, బాగుండవు, క్రిస్పీగా ఉండవు. ఆయిల్ మసిలే నూనెలో వేయాలి. ఇది లాస్ట్ ఫైనల్ క్లాత్లో ఉన్నది ఇస్తున్నాను నేను. ఇలా మీకు నేను చూపిస్తున్నాను కానీ అవి మొత్తం నేను అది పైకి లేపేసరికి మొత్తం బ్రేక్ అయిపోయినాయి. అందులో మళ్ళీ చిల్లీ పౌడర్ వేసి చెక్కల్లాగా ఒత్తి అందులో వేసామన్నమాట. అది సంగతి. ఇలా ఒక గంపలో తీసుకోవాలి, అంటే ఆరాక మాత్రమే ఒక క్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే అంత ఆయిల్ పట్టేసుకుంటుంది. ఇలా 3, 4 ఎంతసేపు అనేయడం చూడడానికి మీకు బోరు, చెప్పడానికి నాకు బోరు. అది గంప మొత్తం లేపి అలా పోసాను. పెళ్ళి కొడుకు కదా, పెళ్ళి కూతురు అయిన తలంబ్రాలు పోసినట్టుగా మొత్తం పోసేసాను. నెక్స్ట్ ఇంకొక క్యాన్లో కూడా అయినాయి. ఇది మాత్రమే కాకుండా ఇదండి ఇవాళకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.